మహారాష్ట్రలో మరోసారి తిరుగుబాటు రాజకీయాలు రాజుకున్నాయి. శివసేన యూబీటీ ఎంపీలు స్పీకర్ను కలవడంతో ఎంపీ సంజయ్ రౌత్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారాలంటూ హెచ్చరించారు. ఇక జూన్ 19న జరిగే సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేయనున్నట్టు సమాచారం. మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. శివసేన యూబీటీ వర్గంలో ఒక్కసారిగా చీలిక మొదలైంది. 2022 తర్వాత మరోసారి అతిపెద్ద సంక్షోభం నెలకొంది. శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరోసారి తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్లో మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఎంపీల వ్యవహారం విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగుబాటు పంచాయతీ యూబీటీ వర్గాన్ని కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆపరేషన్ టైగర్ చేపట్టిన నేపథ్యంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి 6 ఎంపీలు డుమ్మా కొట్టారు. అప్పటి నుంచి అదృశ్యమైన ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్లో ప్రత్యక్షమయ్యారు. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబల్ ఎంపీలు లేఖ రాశారు. తమను శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో విలీనం చేయాలని లేఖ రాశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. శివసేన యూబీటీలో చీలిక వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అసమ్మతి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో శివసేన యూబీటీ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావ్ వాజేలతో కలిసి సంజయ్ రౌత్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీని వీడాలనుకునేవారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు మళ్లీ వెళ్లాలని సూచించారు. ఈ విశ్వాసఘాతక చర్యపై మహారాష్ట్ర ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. उनको पैसा भी दिया चुनाव लड़ने के लिए, जितने हमारी औकात थी, हाँ वो भी दिया, मेहनत किया, सब कुछ किया, और फिर भी अगर उस बारे में उनके बारे में इस प्रकार की खबरें आती है तो ये लोगों ने उनका खंडन करना चाहिए. और मैं फिर एक बात कहता हूं, अब उनको नहीं छोड़ेंगे. अगर कोई है उसमें से ऐसा कोई करता है तो अब महाराष्ट्र की जनता एक बार चुप बैठी. अब जनता चुप नहीं बैठेगी, मैं आपको बता रहा हूं. हाँ, జూన్ 19న శివసేన యూబీటీ మీటింగ్ లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడికి కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించిన ఆదిత్య ఠాక్రేకు పదవి ఇస్తున్నారనే సమాచారంతో పార్టీని వీడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.